శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు శ్రావణ శుద్ధ దశమి శనివారం. పుష్కరాలలో కృష్ణవేణి పుష్కరాలలో రెండవ రోజు. ముఖ్యంగా ఈ పుష్కరాలలో ప్రధాన కర్తవ్యమైనటువంటి స్నానం విషయంలో దాని విశిష్టతను మనం తెలుసుకున్నప్పుడు సంతృప్తిగా స్నానం చేస్తాం, పవిత్రమైనటువంటి భావనతో స్నానం చేస్తాం. మనం చేసేటటువంటి దాన్ని పవిత్ర భావంతో చేసినప్పుడే పరిపూర్ణమైనటువంటి ఫలితం మనం పొందుతాం. పాపక్షయము అనేటటువంటి ఆ పరిపూర్ణమైన ఫలితాన్ని మనం పొందుతాం. కృష్ణవేణి నది పంచగంగలలో ఒకటిగా మనకి మహర్షులు చెప్పారు. కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమి భాగీరథీచ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అని చెప్పి కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, గౌతమి అంటే గోదావరి, గంగా, భాగీరథి, ఈ ఐదు కూడా భాగీరథి అంటే గంగా నదే. భూలోకంలో భాగీరథి అని చెప్పబడుతుంది. పాతాళలోకంలో భోగవతి అని చెప్పబడుతుంది. అలాంటి ఆ గంగా ఈ ఐదు కూడా పంచగంగలుగా చెప్పబడ్డాయి. అంతేకాదు మనం నిత్యము కలశారాధన చేసేటప్పుడు అలాగే స్నానం చేసేటప్పుడు కూడా మనం ఉత్తమంతో నదీ స్నానం అని చెప్పి శాస్త్రం చెబుతోంది. నదీ స్నానం చేయటం ఉత్తమమైనటువంటిది. మనం రోజు నది దగ్గరికి వెళ్ళలేము. మనం నదులకి చాలా దూరంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అని అంటే ఆ నదులని మనం స్నానం చేసేటటువంటి జలంలోకి ఆవాహన చేసుకోమన్నారు. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి మనం కలశంలో ఉన్నటువంటి జలాల యందు ఏ విధంగా ఈ నదులని ఆవాహన చేసుకుంటామో అట్లాగే స్నానజలమునందు కూడా వాటిని ఆవాహన చేసుకుని స్నానం చేస్తే ఆ నదుల్లో స్నానం చేసిన పుణ్యం కొంత మనకి లభిస్తుంది అని పెద్దలు చెప్పారు. అటువంటి వాటిలో కూడా కృష్ణవేణి అనేటటువంటి నది చెప్పబడ్డది. అంత విశిష్టత కలిగినటువంటి ఆ కృష్ణవేణి నది యందు స్నానం చేస్తాం ఈ పుష్కర సమయంలో. ముఖ్యంగా ప్రధాన కర్తవ్యం, ప్రథమ కర్తవ్యం అది. ఆ స్నానం చేసే ముందు అనుజ్ఞాం దాతుమర్హసి అని చెప్పి కృష్ణవేణికి నమస్కారం చేసుకోవాలి. అమ్మా, నేను నీ యందు స్నానం చేస్తున్నాను, నాకు అనుజ్ఞనివ్వవలసినది అని చెప్పి అనుజ్ఞని కోరాలి. ఆమెకి నమస్కారం చేసుకోవాలి. సాష్టాంగ నమస్కారం చేయమని చెప్పి కూడా పెద్దలు చెప్తారు. కానీ సాధారణంగా చేసేటటువంటివన్నీ కూడా ఈ విశేష కార్యాల్లో చేయటానికి ప్రయత్నం చేయకూడదు. సాష్టాంగ నమస్కారం చేయాలని చెప్పి కృష్ణానదికి ఈ పుష్కర సమయంలో స్నానం సాష్టాంగ నమస్కారం చేయబోతే లక్షలాది మంది మన మీద పడతారు, ప్రాణ ప్రమాదం కూడా. కాబట్టి అటువంటి అక్కర్లేదు. మామూలుగా నమస్కారం చేసుకుని అనుమతి తీసుకుని నదిలో స్నానం చేయాలి. స్మరణాత్ సర్వపాపఘ్నం, స్మరణం వల్లనే సమస్త పాపముల్ని పోగొట్టగలిగినది అని అన్నారు కృష్ణవేణి. కాబట్టి అలా కృష్ణవేణి, అమ్మా నీ యందు నేను స్నానం చేయటానికి అనుమతించు అని చెప్పి స్మరించటం వల్ల కూడా మనకి చాలా విశేషం ఉన్నది. దర్శనాత్ పుణ్యదాయిని అన్నారు. కాబట్టి ఆ కృష్ణవేణిని దర్శించి నమస్కరించుకుని అందు స్నానం కనుక చేసేట్లయితే అనంతమైనటువంటి ఫలితం, మనకి పుణ్యం ఫలితం వస్తుంది. కన్యాగతే గురవు యజ్జత్ సప్తకోట్యఘనాశనం,
స్నానమాత్రేణ సర్వేషాం తావత్ పుణ్య వివర్ధనం అని చెప్పబడ్డది. కన్యాగతే గురవు, గురుడు అంటే బృహస్పతి గ్రహము కన్యారాశిలో ప్రవేశించినప్పుడు సప్తకోట్యఘనాశనం స్నానం చేసేటట్లయితే 7 కోట్యఘములు పాపాలు మొత్తము 7 కోట్ల పాపాలు ఉన్నాయట. ఆ 7 కోట్ల పాపాలు పటాపంచలైపోతాయి. స్నానమాత్రేణ సర్వేషాం తావత్ పుణ్య వివర్ధనం. కృష్ణావేణి నదిలో స్నానం చేసినంత మాత్రాన ఆ పాపాలన్నీ తొలగిపోతాయి, పుణ్యము చేకూరుతుంది అని చెప్పారు. కాబట్టి అలా మనము కృష్ణవేణి నది యందు చక్కగా స్నానం చేయాలి. 7 కోట్ల పాపాలు, ఒక్కొక్క పాపం పోగొట్టుకోవాలి అంటే ఒక్కొక్క మంత్రం అనుష్ఠానం చేయాలి. 7 కోట్ల పాపాలకి 7 కోట్ల మంత్రాలు ఉన్నాయండి. 7 కోటి మహామంత్రాః చిత్త విభ్రమకారకాః ఏక ఏవ పరో మంత్రః అని చెప్పి ఇలా చెప్పబడ్డ దాంట్లో 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. అలా 7 కోట్ల పాపాలు పోగొట్టుకోవటం కోసమని 7 కోట్ల మంత్రాలు ఏకరువు పెట్టక్కర్లా. చక్కగా ఈ పుష్కర సమయంలో కృష్ణవేణి నది యందు కనుక స్నానం చేస్తే 7 కోట్ల పాపాల నుంచి కూడా మనం విముక్తులం అవుతాం. కాబట్టి ఆ విధమైనటువంటిది చెయ్యాలి. ఆ సందర్భంలో జన్మ ప్రభృతి యత్ పాపం స్త్రియావా పురుషేణవా పుష్కరే స్నానమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి అని చెప్పబడ్డది. కాబట్టి జన్మ ప్రభృతి యత్ పాపం, మనము పుష్కర స్నానం చేయటం వల్ల ఏదో ఇటీవల చేసిన పాపాలు పోవటం కాదు. జన్మ ప్రభృతి యత్ పాపం, పుట్టినప్పటి నుంచి తెలిసి తెలియకుండా అనేక రకాల పాపాలు చేస్తూ ఉంటాం. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాప ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. ఆ తెలియక చేశాడండి పసిపిల్లవాడు, అందువల్ల అది పాపమేమి అంటదు అని అనుకోవటానికి వీలు లేదు. నిప్పు తెలియకుండా తాకాడండి, అంటకూడదంటే మానుతుందా? చుర్రుమంటుంది, ఏడుస్తాడు. అది కనపడేది కాబట్టి, స్పర్శ తెలిసేది కాబట్టి దానికి బాధపడతాడు. తెలియనటువంటి పాపాలని బాధపడే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి అటువంటి పాపాలతో సహా పుట్టినప్పటి నుంచి మనం చేసిన అనేక పాపాలన్నింటినీ కూడా మనం ఎవరైనా సరే స్త్రీయావా పురుషేణవా, ఆడపిల్ల చేసినా మగపిల్లవాడు చేసినా స్త్రీ చేసినా పురుషుడు చేసినా, అంటే ఇదేదో పురుషులకు సంబంధించింది వాళ్ళకి స్నానం విహితమని కాదు. పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే పుట్టినప్పటి నుంచి చేసే పాపాలన్నీ కూడా పుష్కరే స్నానమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి. పుష్కర సమయంలో స్నానం చేసినంత మాత్రాన అన్నీ కూడా నశిస్తాయి అని చెప్పబడ్డది. కాబట్టి చక్కగా ఈ పుష్కర సమయంలో స్నానం చేయాలి. స్నానం చేశాక అర్ఘ్యములు ఇవ్వాలి. ఆ పుష్కర సమయంలో ఆ నదీ జలాలతోనే అర్ఘ్యం ఇస్తాం. బృహస్పతికి అర్ఘ్యం ఇస్తాం. ఎందువల్లంటే ఈ పుష్కరుణ్ణి తీసుకొచ్చి ఈ నదీ జలాల వల్ల మనల్ని పునీతులు చేసినటువంటి వాడు బృహస్పతి. కాబట్టి ఆ బృహస్పతికి అర్ఘ్యం ఇస్తాం. అట్లాగే ఈ నదీ జలమునందు ప్రవేశించి తాను ప్రవేశించడం ద్వారా సార్ధ త్రికోటి తీర్థాలని ప్రవేశపెట్టినటువంటి వాడు. కాబట్టి మొత్తం తీర్థాలు 3.5 కోట్ల తీర్థాలు ఉన్నాయండి. నదులు కానివ్వండి, మొత్తానికి చిన్న పెద్ద ఈ నదులు ఉపనదులు ఇవన్నీ కలిసి 3.5 కోట్లు ఉన్నాయి. వీటిలన్నిటినీ కూడా పట్టుకొచ్చాడు పుష్కరుడు. ఆయన వెంటే వస్తాయి ఈ నదిలోకి. అందువల్ల అటువంటి పుష్కరుడికి అర్ఘ్యం ఇవ్వాలి. కృష్ణవేణికి అర్ఘ్యం ఇవ్వాలి. మనం ఏ నదిలో స్నానం చేస్తున్నామో అటువంటి ఆ కృష్ణవేణికి అర్ఘ్యం ఇవ్వాలి. అట్లాగే లక్ష్మీనారాయణులకి, ఉమామహేశ్వరులకి, వాణి హిరణ్యగర్భ దేవతలకి, ఇంద్రాదేవతలకి, వాలఖిల్యాది మునులకి, వీళ్ళందరికీ కూడా అర్ఘ్యప్రదానాలు ఇవ్వాలి. ఇలా సంకల్పంతో సహా చక్కగా స్నానం చేసేటట్లయితే కన్యాగత్తే దేవగురువు సార్ధ త్రికోటి సహిత పుష్కర ప్రవేశ సమయే కృష్ణవేణి నది స్నానమహం కరిష్యే అని చెప్పి ఆ కృష్ణవేణి యందు సంకల్పపూర్వకంగా స్నానం చేసేటట్లయితే, అర్ఘ్యాలు ఇచ్చేటట్లయితే మనకి విశేషమైనటువంటి పుణ్యఫలము, సమస్త పాపక్షయము జరుగుతుంది. కాబట్టి అలా సద్వినియోగం చేసుకుందాం. స్వస్తి.